వార్తలకు స్వాగతం. నేను రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రధానోత్సవం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్న పలు నగరాల అధికారులు. రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడానికి కేంద్రం కట్టుబడి ఉందన్న ప్రధానమంత్రి. ఆ దిశగా పీఎం ధన్ ధాన్య కృషి యోజన మరో కీలకమైన అడుగు అని వ్యాఖ్య. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి. సమావేశంలో పాల్గొన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోరిన కిషన్ రెడ్డి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి లేఖ. బీఆర్ఎస్ నేతలు బీసీ రిజర్వేషన్పై ఆర్డినెన్స్ విషయంలో తన అభిప్రాయంతో ఏకీభవించాలన్న కవిత. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్ ను సమర్థించినట్లు వెల్లడి. వర్షాల కారణంగా తాత్కాలికంగా అమర్నాథ్ యాత్ర నిలిపివేత. బారాముల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 500 మంది యాత్రికులను రక్షించిన సైన్యం. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ. ఇక వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకమైన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డులను ప్రదానం చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ను ముందుకు నడిపించే నగరాల అవిశ్రాంత కృషిని గుర్తిస్తూ భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాలను ఈ సందర్భంగా సత్కరించుకున్నారు. ఈ సంవత్సరం సూపర్ స్వచ్ఛ లీగ్ నగరాలు 5 జనాభా విభాగాలలో మొదటి 3 స్వచ్ఛ నగరాలు సహా 4 విభాగాలలో అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ మన ఇళ్లు, ప్రార్థనా మందిరాలు, మన చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. దీన్ని మన జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రం చేసుకునే అవకాశం దొరికినప్పుడు తాను కూడా పరిసరాలను శుభ్రం చేస్తానని ముర్ము పేర్కొన్నారు. लीग की तीसरी श्रेणी थर्ड आवासन और शहरी कार्य मंत्रालय द्वारा विश्व के सबसे बड़े स्वच्छता सर्वेक्षण का आयोजन किया गया है। इस सर्वेक्षण में विभिन्न हितधारकों, राज्य सरकारों, शहरी निकायों तथा लगभग 14 करोड़ देशवासियों की भागीदारी सुनिश्चित की है। निष्पक्ष सर्वेक्षण द्वारा आकलन के आधार पर अच्छा प्रदर्शन करने वाले सभी निकायों का पुरस्कार हेतु चयन किया गया है। मुझे आज भी साफ सफाई करने का अवसर यदि मिल पाता है, मैं उसका उपयोग करती हूँ, क्योंकि साफ सफाई मेरे संस्कार और स्वभाव का और मेरे जैसे करोड़ों देशवासियों के संस्कार और स्वभाव का हिस्सा रहा है। రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆ లక్ష్యం దిశగా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన మరో కీలకమైన అడుగు అని మోదీ పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో వెనుకబడిన జిల్లాల్లో పంట ఉత్పత్తిని పెంచడమే కాకుండా మన ఆహార సరఫరాదారుల ఆదాయాన్ని కూడా పెంచుతుందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన సందర్భంగా ప్రధాని వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు అశ్విని వైష్ణవ్ను కలిశారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు, ఐటీకి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. ముఖ్యంగా రీజనల్ రింగ్ రైల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమీక్షా సమావేశంలో పలువురు మంత్రులు పాల్గొంటారని అధికార వర్గాల సమాచారం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై చర్చలు జరిపే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి లేఖ రాశారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావాలని సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి కోరారు. కోల్ ఇండియా లిమిటెడ్, నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ వంటి కేంద్ర సంస్థలు తెలంగాణలో సౌర, పవన విద్యుత్, పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టులను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని లేఖలో వెల్లడించారు. వచ్చే 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టుల కోసం 10,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించనున్నట్లు తెలిపారు. సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ అభివృద్ధి, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల అమలు, రాష్ట్ర సంస్థలతో జాయింట్ వెంచర్ల ఏర్పాటు వంటి ప్రతిపాదనలు ఉన్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు భూసేకరణ, కేటాయింపులో రాష్ట్ర సహకారం అవసరమని పునరుద్ఘాటించారు. ఈ ప్రాజెక్టులు కర్బన ఉద్గారాల తగ్గింపు, గాలి నాణ్యత మెరుగుదల, ఉద్యోగ కల్పన, ఇంధన భద్రత, సమ్మిళిత అభివృద్ధికి దోహదపడతాయని లేఖలో వివరించారు. తెలంగాణ హరితాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని, కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సహాయం అందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారిని ఉద్దేశించి ప్రసంగించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళల సంక్షేమం పట్టించుకోలేదని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో మహిళలందరికీ మంచి జరుగుతుందని మంత్రి అన్నారు. ఈ దీవెనలతో, నా ఆడబిడ్డల దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మొదటి విడత 4.5 లక్షల ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అంతేకాదు, ఈ 4.5 లక్షలే కాదు, ఇందాక దయానంద్ గారు కానీ, రాగమయ్య గారు కానీ, మిగతా మిత్రులు అడిగినట్లు ఇది ఒకసారి ఇచ్చి ఇక అయిపోయింది అనే ప్రభుత్వం కాదు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈరోజు సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండల కేంద్రంలో జరిగే స్టీల్ బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు స్టీల్ బ్యాంకులు ఉపయోగపడతాయి. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. గవర్నర్ రాక సందర్భంగా అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మెదక్ జిల్లాలో పర్యటించిన మంత్రి వివేక్ కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు, రుణాల పంపిణీతో పాటు అనేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. 6 గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి వివేక్ తెలిపారు. మీరు ఈ రుణాలు ఏదైతే చేసుకుంటుందో దీనికి వడ్డీ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. అంటే మీకు వడ్డీ కట్టేది అవసరం లేదు. ఎలక్ట్రిక్ బస్సెస్ వచ్చినప్పుడు కూడా మహిళలకు ఉపయోగపడేలాగా ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మహిళలను ప్రోత్సహిస్తే బాగుంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది.
రాష్ట్రంలో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. జననాట్య మండలి వ్యవస్థాపకులు సంజీవ్, అతని భార్య దీనా, రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు. వీరిద్దరూ దాదాపు 25 ఏళ్ల పాటు దండకారణ్యంలో పనిచేశారు. మావోయిస్టు నేతలను ఇవాళ మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ నేతలు బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ విషయంలో తన అభిప్రాయంతో ఏకీభవించాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇవాళ హైదరాబాద్లో కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయాన్ని సమర్థించినట్లు చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై 2 బిల్లులు పెట్టాలని మొదట డిమాండ్ చేసింది కూడా తానేనని గుర్తు చేశారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించలేదని, వారి విజ్ఞతకే వదిలేస్తున్నారని కవిత అన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో మొదట బనకచెర్ల అంశంపైనే చర్చ జరిగిందని కవిత వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్కు అప్పజెప్పి వచ్చారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. టెలిమెట్రీల ఏర్పాటు అంశంలో విషయం లేదని తెలిపారు. కానీ సీఎం విజయంగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. బనకచెర్ల వల్ల ఏపీకు కూడా లాభం లేదు, కుట్రపూరితంగా కాంట్రాక్టర్ల కోసం చేపడుతున్న ప్రాజెక్టు అని విమర్శించారు. బనకచెర్లను తక్షణమే ఆపాలని, లేదంటే జాగృతి న్యాయ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లు బనకచెర్లపై అఖిలపక్షాన్ని సీఎం ఢిల్లీ తీసుకెళ్లాలని కవిత డిమాండ్ చేశారు. 4 విజయాలు సాధించమని చెప్తున్నారు. ఆ 4 విజయాలు ఏంటివి? ఒకటి, టెలిమెట్రీకి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మేము ఇన్స్టాల్ చేస్తామన్నారు. అందులో కొత్తదనం ఏం లేదు. ఫేజ్ 1 ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇది ఫేజ్ 2. ఇక్కడ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విజయవాడలో పెట్టాలని కొత్తగా నిర్ణయం అయిందని చెప్తుండ్రు. అందులో కూడా కొత్త నిర్ణయం ఏం లేదు, అది విభజన చట్టంలో ఉన్నటువంటి హామీయే. ఇక శ్రీశైలం రిపేర్లు, మన భూభాగంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ని మనం రిపేర్ చేయాలి, వాళ్ళ భూభాగంలో ఉన్నటువంటి శ్రీశైలంను వాళ్ళు రిపేర్ చేయాలి, అది కూడా విభజన చట్టంలో ఉన్నటువంటిదే. ఇప్పుడు ఈయన కొత్తగా సాధించింది లేదు, తెచ్చింది లేదు. ఇదివరకు కూడా ఇదే నదుల అనుసంధానం విషయం జరిగినప్పుడు అప్పుడు కూడా ఆఫీసర్స్ కమిటీ వేసిరు, ఇప్పుడు కూడా ఆఫీసర్స్ కమిటీ వేసిరు. ఇప్పుడు ఆఫీసర్స్ కమిటీలో తెలంగాణ అంశాలన్నిటితో పాటు తెలంగాణకు తీవ్రంగా నష్టం చేసేటటువంటి బనకచెర్లను కూడా యాడ్ చేసిండ్రు. అది ఈయన అక్కడ దగ్గరుండి కూర్చొని చూసి సంతకం పెట్టి ఇక్కడికి వచ్చిండ్రు. అదొకటే కొత్తదనం, అదొకటే ఆయన సాధించుకొచ్చిన విజయం. ఇప్పుడు విరామం. హలో, రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. సార్, అంత డబ్బా? ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత. సార్, 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. అరే, కట్ చేసావా? కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా, స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి, లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. వార్తలకు తిరిగి స్వాగతం. హెచ్సీఏ అవకతవకలపై సిఐడి దర్యాప్తు కొనసాగుతోంది. 5 నిందితులను 6 రోజుల పాటు
సిఐడి కస్టడీకి మల్కాజ్గిరి కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, రాజేందర్ యాదవ్, కవితను సిఐడి కస్టడీలోకి తీసుకోనుంది. నేటి నుంచి ఈ నెల 22 వరకు వారిని అధికారులు విచారించనున్నారు. 4 నిందితులను చెర్లపల్లి జైలు నుంచి, కవితను చెంచల్గూడ జైలు నుంచి సిఐడి కస్టడీకి తీసుకోనుంది. వీరిని విచారిస్తే హెచ్సీఏలో జరిగిన అవకతవకలకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా వాసులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం జన్ధన్ ధాన్య యోజన పథకాన్ని హర్షాతిరేకంతో స్వాగతించారు. రైతుల స్వావలంబన కోసం కేంద్రం చేపడుతున్న కృషిని పలువురు కొనియాడారు. అలాగే ఎన్టీపీసీలో ప్రత్యామ్నాయ ఇంధన తయారీ కోసం 20,000 కోట్లు కేటాయించడంపై జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో పెద్దపల్లి జిల్లా వాసి మహేష్ కుమార్ మాట్లాడుతూ ఈ పథకం రైతులకు ఆర్థిక స్థిరత్వం, సాగు విధానాల్లో మెరుగుదల తెచ్చే అవకాశం ఉందన్నారు. ప్రత్యామ్నాయ ఇంధన కార్యక్రమం జిల్లా అభివృద్ధికి ఊతమిస్తుందని పేర్కొన్నారు. జన్ధన్ ధాన్య ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 100 జిల్లాలను ఎంపిక చేసి 1.7 కోట్ల మంది రైతులని ఆర్థికంగా స్వావలంబన చేయడం, ఆ 100 జిల్లాల్లో ఉన్నటువంటి రైతులకి ఉచితంగా సబ్సిడీల మీద పూర్తిగా ట్రాక్టర్లను, యంత్ర పరికరాలను, వ్యవసాయ పరికరాలను అందించి వారు ఉపాధి ఉత్పాదకతను పెంచే విధంగా మరియు వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పాడి పరిశ్రమను కూడా వృద్ధి చేసే విధంగా ఈ 100 జిల్లాలను కేంద్రీకరించి ఆధునిక రైతులుగా ఆధునిక ప్రపంచం లోపల సాంకేతికతను ఉపయోగించుకొని ముందుకు పోయి ఉత్పాదకతను పెంచే అటువంటి రైతులుగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి కేంద్ర కేబినెట్ కు మరియు దేశ ప్రధాని మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పీఎం ధన్ ధాన్య యోజన కింద ఒక పెద్ద పథకాన్ని రూపొందించడం చాలా సంతోషకరం. ఈ యొక్క ధన్ ధాన్ యోజన కింద 100 జిల్లాలను ఎంపిక చేయడం, ఆ 100 జిల్లాలలో రైతులకు సంబంధించినటువంటి ఆర్థిక పరిపుష్టితో పాటుగా నీటి వనరులను పెంపొందించడము, అలాగే జీవన విధానము మరియు వారు చేస్తున్నటువంటి వ్యవసాయం సంబంధించినటువంటి నూతన పద్ధతులకు సంబంధించి ఈ యొక్క ధన్ ధాన్య యోజన కింద యోజన చేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఆయిల్ పామ్ సాగు పట్ల రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు ఈ పంట వల్ల కలిగే లాభాల గురించి రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో పాలకుర్తి మండలం రాణాపూర్ గ్రామంలో 12 ఎకరాల్లో 850 ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి ప్రమోద్ మాట్లాడుతూ జిల్లా రైతులు సాధారణంగా వరి, పత్తి పంటలపై ఆసక్తి చూపుతారని, కానీ ఆయిల్ పామ్ సాగు తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటకు సబ్సిడీలు అందిస్తోందని, అవగాహన పెరిగే కొద్దీ రైతులు ముందుకు వస్తున్నారని ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి వివరించారు. రైతు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అధికారుల సలహాతో తన 12 ఎకరాల్లో ఆయిల్ పామ్ నాటినట్లు చెప్పారు. ఈ పంటతో అంతర పంటలుగా పల్లి, వేరుశెనగ సాగు చేయవచ్చని, కోతలు, అధిక వర్షాల నుంచి నష్టం ఉండదని పేర్కొన్నారు. మన పాలకుర్తి మండలంలో 210 ఎకరాలు గత 2 సంవత్సరాల నుంచి మనము రైతు సోదరులతోని ఈ పంట పెట్టియడం జరుగుతుంది. మనకు ఆయిల్ పామ్ చూసుకున్నట్లయితే చాలా మంచి ప్రయోజనాలు, నూనెకు ఉన్న డిమాండ్ దృష్ట్యా మనకు ఏక వార్షిక పంటలైన వరి, పత్తి, మరి మొక్కజొన్న ఇటువంటి పంటల కన్నా మనకు ఈ తోట పంటల వైపు మన రైతులు మొగ్గు చూపితే మంచి రాయితీలతో పాటు రైతులకు నాటిన 4వ సంవత్సరం నుంచే కాత దిగుబడి వచ్చి గవర్నమెంట్ మద్దతు ధరతోని మనకు ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ ప్రోత్సాహంతో మనం మంచి రాబడులు, దిగుబడులు తీసుకోవచ్చు. 20 రూపాయలకు ఒక మొక్కనే డీడీ రూపకంగా చెల్లిస్తున్నారు. అదే విధంగా డ్రిప్ పరికరాల పైన కూడా మనకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఒక 4 సంవత్సరాలు మనము అంతర పంటలు కూడా వేసుకున్నట్లయితే అధికంగా ఆదాయం పొందవచ్చు. కావున రైతులందరూ తక్కువ పెట్టుబడి అయ్యే, ఎక్కువ దిగుబడి వచ్చే ఈ ఆయిల్ పామ్ పంటని ఎక్కువ మొత్తంలో జిల్లా వ్యాప్తంగా పెట్టాలని. ఈ చెట్టు పెట్టడం వల్ల ఏంటంటే అడవి జంతువులు కానీ వేరే వాళ్ళు కానీ, అందుకని ఇష్టపరంగా నేను దీన్ని పెట్టిన లాభసాటిగా ఉన్నదని మిగతా రైతుల ద్వారా కూడా తెలుసుకున్నాను. నేను భారత్ శక్తి ఉత్పత్తిలో చరిత్రాత్మక మైలురాయి సాధించింది. ప్యారిస్ ఒప్పందంలో ఉద్గారాల తగ్గింపుతో పాటు క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచడంపై భారత్ అంగీకరించిన లక్ష్యాలను క్రమంగా సాధిస్తూ ముందుకు సాగుతోంది.
భారత్ 2030 నాటికి 40% విద్యుత్ సామర్థ్యాన్ని శిలాజ ఇంధనేతర వనరుల నుంచి పొందాలని 2015లో ప్యారిస్ ఒప్పందంలో అంగీకరించింది. అయితే ఈ లక్ష్యం దిశగా భారత్ అనేక అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ అంశంపై సామాజిక మాధ్యమం వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తను నిర్దేశించిన లక్ష్యాలను ముందే సాధించింది. దీనిపై మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. భారత్ ఎనర్జీ రంగంలో చరిత్రాత్మక విజయం సాధించింది. ప్యారిస్ ఒప్పందం కింద నిర్దేశించిన లక్ష్యం కంటే 5 ఏళ్ల ముందే భారతదేశం తన విద్యుత్ సామర్థ్యంలో 50% శిలాజ ఇంధన రహిత వనరుల నుంచి సాధించింది. ఈ మైలురాయి భారత్ వాతావరణ చర్యలు, స్థిరమైన అభివృద్ధి పట్ల నిబద్ధతను తెలియజేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఎనర్జీ రంగంలో మార్పు వేగవంతమవుతోంది. గత సోమవారం ఈ విజయంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఎక్స్లో పోస్ట్ చేశారు. వాతావరణ సమస్యలకు పరిష్కారాలు వెతుకుతున్న ప్రపంచంలో భారత్ ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. 2030 లక్ష్యం కంటే 5 ఏళ్ల ముందే 50% శిలాజ ఇంధన రహిత సామర్థ్యం సాధించడం ప్రతి భారతీయుడికి గర్వకారణం అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం భారత్ స్వావలంబన, స్థిరమైన భవిష్యత్తు వైపు నడుస్తోందని వెల్లడించారు. అయితే ఇంతటి విజయానికి కారణాలు ఏమిటి? భారత్ ఇలాంటి టార్గెట్ను సాధించడానికి అనుసరించిన వ్యూహాలు ఏమిటి? ఈ విజయం విధాన రూపకల్పన, అమలు, సమానత్వం, వాతావరణ బాధ్యతల పట్ల దేశం నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్, ముఫ్త్ బిజ్లీ యోజన, సోలార్ పార్కు అభివృద్ధి, నేషనల్ విండ్ సోలార్ హైబ్రిడ్ పాలసీ వంటి పథకాలు ఈ మార్పునకు బలమైన పునాది వేశాయి. ఒకప్పుడు ఆలోచనలలో ఉన్న బయో ఎనర్జీ రంగం ఇప్పుడు గ్రామీణ జీవనోపాధులకు క్లీన్ ఎనర్జీ ఉత్పత్తికి కీలక సహకారం అందిస్తోంది. పీఎం కుసుమ్ పథకం లక్షలాది రైతులకు సౌరశక్తితో నడిచే పంపులను అందించి శక్తి భద్రత, స్థిరమైన వ్యవసాయాన్ని సాధ్యం చేసింది. ఈ పథకం అగ్రో వోల్టాయిక్స్, ఫీడర్ స్థాయి సౌరీకరణకు కూడా అవకాశాలు తెరిచింది. 2024లో ప్రారంభమైన పీఎం సూర్యఘర్ పథకం 1 కోటి కుటుంబాలకు సౌరశక్తిని అందుబాటులోకి తెచ్చింది. దీంతో క్లీన్ ఎనర్జీని పౌరులకు అందించడంలో సఫలీకృతమైంది. దేశవ్యాప్తంగా సోలార్ పార్కులు రికార్డు, తక్కువ ధరల వద్ద యుటిలిటీ స్థాయి నవీకరణ శక్తి స్థాపనలను సులభతరం చేశాయి. గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలలో విండ్ ఎనర్జీ సాయంత్రం విద్యుత్ డిమాండ్ను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. బయో ఎనర్జీ రంగం గణనీయంగా ముందుకు సాగింది. వృత్తాకార ఆర్థిక లక్ష్యాలకు సహకరిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో గణనీయమైన ఉపాధి అవకాశాలను అందిస్తోంది. ఈ చర్యలు విద్యుత్ రంగాన్ని కార్బన్ రహితంగా మార్చడమే కాక విస్తృత సహ ప్రయోజనాలను కూడా అందించాయి. ఎనర్జీ అందుబాటుతో పాటు ఉపాధి కల్పన, వాయు కాలుష్యం తగ్గింపు, మెరుగైన ప్రజారోగ్యం, గ్రామీణ ఆదాయాల పెంపు లాంటి అనేక ప్రయోజనాలు ఈ క్లీన్ ఎనర్జీ విప్లవంతో సాధ్యమైంది. ప్రపంచ స్థాయిలో భారత్ తక్కువ తలసరి ఉద్గారాలు ఉన్నప్పటికీ ఇది తన నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ ఎన్టీసీ లక్ష్యాలను సాధించిన కొన్ని G20 దేశాలలో ఒకటిగా నిలిచింది. G20 కాప్ సమావేశాలలో భారత్ స్థిరమైన జీవనశైలి, తక్కువ కార్బన్ అభివృద్ధి మార్గాలను స్థిరంగా సమర్థిస్తోంది. సాంకేతికత ఈ మార్పుకు బలమైన సాధనంగా నిలుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిమాండ్ ఫోర్కాస్టింగ్, గ్రిడ్ నిర్వహణ, సిస్టమ్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజ ఇంధన రహిత సామర్థ్యం, 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల సాధన దిశగా భారతదేశం ముందుకు సాగుతోంది. ఈ విజయం భారత్ ఆవిష్కరణ, స్థిరమైన అభివృద్ధి పట్ల నిబద్ధతను చాటుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా అమర్నాథ్ యాత్ర మార్గంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. బ్రారీ మార్గ్లో పలువురు యాత్రికులు చిక్కుకున్నారు. అక్కడే ఉన్న సైన్యం 500 మంది యాత్రికులను రక్షించి ఆశ్రయం కల్పించారు. కొండ చర్యలు విరిగిపడుతున్న నేపథ్యంలో అధికారులు తాత్కాలికంగా అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. బ్రారీ మార్గ్ క్యాంప్ డైరెక్టర్, సైన్య కంపెనీ కమాండర్ పరిస్థితిని స్థిరంగా నియంత్రణలో ఉందని తెలిపారు. సైన్యం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ యాత్రికులను సురక్షితంగా ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి, ఉద్రిక్తతలను స్థిరీకరించడానికి దేశాలు కృషి చేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు.
టియాన్జిన్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్ సమావేశంలో జయశంకర్ ప్రసంగించారు. ప్రపంచ ప్రయోజనాలకు ముప్పు కలిగించే సవాళ్లను పరిష్కరించడం అత్యవసరమని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సంఘర్షణలు పరిస్థితులను చూస్తున్నామన్నారు. ఆర్థిక అస్థిరత కూడా పెరుగుతోందని పేర్కొన్నారు. సామూహిక ప్రయోజనాలను ప్రభావితం చేసే దీర్ఘకాలిక సవాళ్లను పరిష్కరించడం ప్రపంచం ముందున్న సవాలు అని జయశంకర్ అన్నారు. ఆధార్ డేటాబేస్ ఖచ్చితత్వం, సమగ్రతను కాపాడేందుకు ఉడాయ్ కీలక చర్యలు చేపట్టింది. మరణించిన వ్యక్తుల ఆధార్ నెంబర్లను తొలగించేందుకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాతో కలిసి 1.55 కోట్ల మరణ రికార్డులను సేకరించింది. ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరాల ప్రకారం 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సిఆర్ఎస్ ద్వారా 1.55 కోట్ల మరణ రికార్డులను రిజిస్ట్రార్ జనరల్ ఉడాయ్కి అందించింది. ధృవీకరణ తర్వాత 1.17 కోట్ల ఆధార్ నెంబర్లు తొలగించింది. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ లేని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 6.7 లక్షల మరణ రికార్డులు సేకరించగా తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉడాయ్ గత నెలలో మై ఆధార్ పోర్టల్లో కుటుంబ సభ్యుని మరణ నివేదిక అనే కొత్త సేవను ప్రారంభించింది. ఈ సేవ ప్రస్తుతం సిఆర్ఎస్ ఉన్న 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదైన మరణాలకు అందుబాటులో ఉంది. ఈ పోర్టల్ ద్వారా వ్యక్తులు తమ కుటుంబ సభ్యుల మరణాన్ని నివేదించవచ్చు. బ్యాంకులు, ఆధార్ ఇకోసిస్టంలోని ఇతర సంస్థల నుంచి మరణ రికార్డులను సేకరించే అవకాశాలను ఉడాయ్ పరిశీలిస్తోంది. మరణించిన ఆధార్ హోల్డర్లను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని కూడా కోరుతోంది. సిరియాలో ప్రభుత్వ దళాలకు డ్రూజ్ రెబల్ గ్రూప్నకు మధ్య జరుగుతున్న ఘర్షణకు ఆసరాగా చేసుకుని ఆ దేశ రాజధాని డమాస్కస్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. డ్రూజ్ గ్రూప్నకు మద్దతు పేరుతో సిరియా రక్షణ శాఖ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద అధ్యక్ష కార్యాలయానికి సమీపంలో బాంబుల వర్షం కురిపించింది. సిరియా సైనిక దళాల కాన్వాయ్ పైన బాంబులేసింది. ఈ ఘటనలో 3 మరణించగా 34 మంది గాయపడ్డారు. మరోవైపు సిరియాలోని దక్షిణ ప్రాంత నగరం స్వెయిదాలో ప్రభుత్వ దళాలకు డ్రూజ్ రెబల్ గ్రూపులకు మధ్య ఘర్షణలు తలెత్తాయి. అంతర్జాతీయ ఆధునిక నేర చర్యలకు వ్యతిరేకంగా అభివృద్ధి చెందుతున్న న్యాయ వ్యవస్థకు గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై 17న అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. దీనిని ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ డే లేదా ఇంటర్నేషనల్ జస్టిస్ డే అని కూడా అంటారు. దీనిపై వివరాలు. ప్రపంచవ్యాప్తంగా న్యాయం, జవాబుదారీతనం, మానవ హక్కుల రక్షణను పెంపొందించే లక్ష్యంతో ఏటా జూలై 17న అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవంగా నిర్వహిస్తారు. ప్రపంచ దేశాల మధ్య నిరాయుధీకరణను సాధించడం, వివిధ దేశాల మధ్య తలెత్తే సమస్యలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించడం, అంతర్జాతీయ సంబంధాలను పెంపొందించడం, మానవాళి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు వారి హక్కులను పరిరక్షించేందుకు వివిధ అంతర్జాతీయ సంస్థలను ఏర్పాటు చేశారు. ఇవి ప్రపంచ దేశాల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాయి. వాటిలో ఒక ప్రముఖ సంస్థే అంతర్జాతీయ నేర న్యాయస్థానం. దీని ఏర్పాటు ప్రాముఖ్యాన్ని తెలియజేయడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. మానవ సమూహాల పట్ల ఘోరమైన నేరాలు, యుద్ధ నేరాలపై విచారణ జరిపే అధికారం అంతర్జాతీయ నేర న్యాయస్థానంకు ఉంది. హత్యలు, చిత్రహింసలు, అత్యాచారాలతో సహా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడేవారు, దేశాధినేతలు మొదలు సామాన్య పౌరుల వరకు ఎవరిపైనైనా విచారణ జరిపే అధికారం దీనికి ఉంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఏర్పాటును సమర్థించిన దేశాల్లోని కోర్టులు విచారణ జరపలేని తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులను దీనికి నివేదించొచ్చు. వాటిపై ఐసీసీ విచారణ చేపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా నేరాల కట్టడికి ఒక అంతర్జాతీయ వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో 1998 జూలై 17న రోమ్ నగరంలో ఒక సమావేశం జరిగింది. 139 దేశాలు ఇందులో పాల్గొన్నాయి. దేశాల మధ్య యుద్ధాలు, మానవాళికి వ్యతిరేకంగా నేరాలు, దురాక్రమణలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ నేర న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలని సదస్సులో ఒక ఒప్పందాన్ని ఖరారు చేశారు. దీన్నే రోమ్ ఒప్పందం అంటారు. ఐసీసీ అమల్లోకి రావాలంటే వీటిలోని 60 దేశాలు గెజిట్ నోటిఫికేషన్ ను వెలువరించాలని నిర్దేశించారు. 2002 జూన్ నాటికి 66 దేశాలు రోమ్ ఒప్పందాన్ని ధృవీకరించాయి. 2002 జూలై 1 నుంచి ఐసీసీ అమల్లోకి వచ్చింది. 2010 జూన్ 1న ఉగాండాలోని కంపాలాలో జరిగిన ఐసీసీ సర్వసభ్య సమావేశంలో ఏటా జూలై 17న అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవంగా జరుపుకోవాలని సభ్య దేశాలు తీర్మానించాయి. అప్పటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
ఇక రాష్ట్రంలో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో, శుక్రవారం మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రధానోత్సవం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్న పలు నగరాల అధికారులు. రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడానికి కేంద్రం కట్టుబడి ఉందన్న ప్రధానమంత్రి. ఆ దిశగా పీఎం ధన్ ధాన్య కృషి యోజన మరో కీలకమైన అడుగు అని వ్యాఖ్య. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి. సమావేశంలో పాల్గొన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోరిన కిషన్ రెడ్డి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి లేఖ. బీఆర్ఎస్ నేతలు బీసీ రిజర్వేషన్పై ఆర్డినెన్స్ విషయంలో తన అభిప్రాయంతో ఏకీభవించాలన్న కవిత. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్ ను సమర్థించినట్లు వెల్లడి. వర్షాల కారణంగా తాత్కాలికంగా అమర్నాథ్ యాత్ర నిలిపివేత. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 500 మంది యాత్రికులను రక్షించిన సైన్యం. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.